ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుడి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీ ఎంత ఘనంగానో దేవుడి నామ మహిమార్థమే చాలా గొప్పగా ముందుకు వెళ్తుందండి. ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న సంఘాన్ని బలపరచడానికి దేవుడిచ్చిన ఈ మినిస్ట్రీస్ బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలానే ఈ మినిస్ట్రీస్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకున్నందుకు మీ అందరికీ వందనాలండి. అలాగే ఈ వీడియో తీయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు మనము శ్రమ దినాల్లో ఉన్నాము, ఉపవాస దినాల్లో ఉన్నాము. ఈ 40 రోజులు ఉపవాస దినాలు ఆయన మన కోసం మన శాపాన్ని మన పాపాన్ని మన స్థానంలో ఉండి ఆయన మరణం పొందినందుకు మనము తగ్గించుకొని దీన మనసుతో విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఆయన మన కోసము చేసిన త్యాగము యాగము కోసము ఆయన స్మరించుకుంటూ ఉపవాసం ఉంటున్నాము. దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు ఒక గొప్ప తలుపు తెరిచి సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ మార్చి 19న గురువారం రోజు సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడిక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంపూర్ణంగా దేవుని సన్నిధానంలో మునిగిపోదాము. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని దీవెనలు పొందుకొని మనము ముందుకు వెళ్దాము మన జీవితంలో. అలానే నేను కోరుతున్నది మొదటిగా మీ ప్రార్థన సహకారము ఎంతో అవసరం ఈ మినిస్ట్రీస్ కి. అలానే ఇంకా 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు ఈ ఉపవాస ప్రార్థన గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దాని తర్వాత దీని గురించి ఇతరులకి షేర్ చేసి ఇతరులకు తెలియపరిచి వాళ్ళకి దీవెనకరంగా మీరు మారి దేవుని రాజ్య రాయబారులుగా దేవుని సాక్షులుగా జీవించాల్సిందిగా కోరుతున్నాము. అయితే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక పోస్టర్ రూపంలో మీకు తెలియపరుస్తాము. ఈ పోస్టర్ రావడము, ఈ పోస్టర్ని అలానే యూట్యూబ్ ఛానల్ సైమన్ శ్రీ కమల్ని ఇతరులకు షేర్ చేసి ఆ రోజు లైవ్ కూడా ఉండబోతుంది కాబట్టి లైవ్ లో కూడా మీరు పాల్గొని దూర ప్రాంతంలో ఉన్న మీరందరూ పాల్గొని ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు కూడా అందరము సంపూర్ణంగా కూడుకొని దేవుడి సన్నిధానంలో ఆయన ఆరాధించుకుంటూ ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని యాగాన్ని స్మరించుకుంటూ ఆయనకు మన జీవితాలను సమర్పించుకొని ఆయన ఇచ్చిన దీవెనల ఆశీర్వాదాలతో మన జీవితాల్ని ముందుకు తీసుకెళ్దాం. ఆయన సాక్షులుగా జీవిద్దాం. ఆయన రాజ్య రాయబారులుగా ఉందాం. ఆమేన్.